కాదు, ఇంకా అద్భుతమైంది. ఓకే. యా. సో అంటే లేట్ అయింది మూర్తి గారు, ఎప్పుడు అవ్వాల్సింది కొంచెం లేట్ అయింది. అంటే ఇది రావటం లేట్ అవటం కూడా పర్ఫెక్ట్ టైం అని చెప్పేసి అనుకుంటున్నారా మీరు ఈ రిలీజ్? మరి అంటే యాక్చువల్గా నేను ఎలక్షన్ల ముందే రిలీజ్ చేయాలని అనుకోలేదు. 25th జనవరిని మా ఫస్ట్ లుక్లోనే డేట్ వేసాం. హీరో గారి బర్త్డే అప్పుడు ఫస్ట్ లుక్. సో జూలై సంథింగ్ లాస్ట్ ఇయర్. సో ఫస్ట్ లుక్లోనే జాన్ 25th అని వేసాము. బట్ నాకు కొన్ని ప్రాక్టికల్ ఇబ్బందులు వచ్చాయి. డేట్స్, కాల్ షీట్స్. జిషు గారు, సచిన్ కేట్కర్ గారు ఇద్దరు చాలా బిజీ ఆర్టిస్టులు. వాళ్ళిద్దరి కాంబినేషన్స్ నాకు డేట్స్ కుదరలే. అండ్ తిన్ను ఆస్ట్రేలియాలో చదువుకుంది, పిఆర్ కోసం ఏదో పర్మనెంట్ రెసిడెన్సీ రెన్యువల్ కోసం ఏదో మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది. నాకు డేట్స్ కొంచెం ఇష్యూ అయ్యాయి. హీరో గారు కూడా వేరే సినిమా స్టార్ట్ చేశారు. ఆ డేట్స్ వల్ల కొంత ప్రాక్టికల్ ఇష్యూస్, వర్షాలు, వీటి వల్ల డిలే అయింది అంతే. ఈ పర్టికులర్ టైంలో, పీక్ టైంలో ఎలక్షన్ 3 రోజుల ముందు రిలీజ్ చేద్దాం అని థాట్ లేదు నాకు. అంటే రోహిత్ గారు ప్రచారంలో బిజీగా ఉండటం అనేది, అంటే ఈ సినిమా రిలీజ్ ముందు ఆయన లేకపోవటం అనేది, సో దీన్ని ఎలా చూడాలండి మనం? అంటే ఆయన యాక్చువల్గా సినిమా అనేది హీరో బేస్డ్ అండి. హీరోని చూసి వస్తారు సినిమా. టెక్నీషియన్ సపోర్ట్ కూడా అద్భుతంగా ఉండొచ్చు. బట్ ఆయన ముందే మాకు చెప్పారు, ఆయన షెడ్యూల్, ఆయన ప్రతి ఎన్నికలకి వాళ్ళ పెదనాన్నగారు పార్టీ కోసం ప్రచారం చేస్తారు. ఆయన 9లో చేశారు, 14లో చేశారు, అన్ని చోట్లకి వెళ్ళారు. ముందే చెప్పారు, ఈ షెడ్యూల్లోగా నేను అన్ని రకాల కోఆపరేట్ చేస్తాను, షెడ్యూల్ ప్రచారం చేసుకోవాలి, ముందే ప్రీ అరేంజ్డ్ అది. నేను మధ్యలో కుదిరితే కూడా వస్తాను ఇక్కడ ప్రమోషన్ కోసం అన్నారు. కుదరలేకపోయింది, ఏం చేయలేని పరిస్థితి అంతే. మూర్తి గారు, ఇప్పుడు జస్ట్ 2-3 రోజుల ముందు రిలీజ్ అవ్వటం అనేది సినిమాకి ప్లస్ అనుకుంటున్నారా, మైనస్ అనుకుంటున్నారా? ఎందుకంటే బయట వాతావరణం చూస్తే బేరసాల జరుగుతున్న టైం అని చెప్పేసి అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్తే జనరల్ సినీ గోయర్స్ ఆ బేరసారాలు పంపకాలతో పని లేని వాళ్ళు అండి. జనరల్ సినీ గోయర్స్ వస్తే సినిమాకి అద్భుతంగా ఉంటుంది. బట్ మీ అందరి దయ వల్ల నాగేంద్ర అన్నలాగా అనేక డౌట్లు క్రియేట్ చేయడం వల్ల అది పొలిటికల్ యాంగిల్ అనిపిస్తే వాళ్ళు పంపకాల్లో ఉంటే నష్టం అవ్వచ్చు. బట్ సినిమా రిలీజ్ అయిందో చూద్దాం. ఓకే. మీ